సో ఫ్రెండ్స్, హైదరాబాద్లో 3 days నుంచి నాన్ స్టాప్ రెయిన్స్ అనమాట. ఇంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, ఇంత బ్యూటిఫుల్ క్లైమేట్లో నాకు కంపల్సరీ ఒక వీడియో తీసేయాలి అని అయితే అనిపించింది. సో ఇది మా ఇంటి వెనక పనస చెట్టు అనమాట. ఆ పనస చెట్టు లీవ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఆ పైన కనిపించేది మ్యాంగో ట్రీ. దిస్ ఈజ్ అగైన్ ద మ్యాంగో ట్రీ ఫ్రమ్ ఇంటి పక్క నుంచి కనిపిస్తుంది అనమాట. సో వర్షం పడాలని నేను ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ బయట వర్షం నీళ్లు పడాలి అని చెప్పేసి బయట పెట్టాను. సో దిస్ ఈజ్ అగైన్ స్పైడర్ ప్లాంట్, and this is again a croton with red little flowers. This is again an indoor plant. This is snake plant. This is also called as, this is areca palm. ఇవి ఒక్కసారి టెర్రస్ పైకి వెళ్ళేసి ప్లాంట్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వాము చెట్టు అయితే ఎంత బాగా పెరిగింది. ఇది ఒక క్రోటాన్, సూపర్గా ఉంది. దీనికి బుజ్జి బుజ్జి లావెండర్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ ఆసమ్. దిస్ ఇస్ మై రోజ్ ప్లాంట్. అది కూడా చాలా బ్యూటిఫుల్గా గ్రో అయింది. జస్ట్ కొన్ని వర్షాలు వచ్చేసరికి చూస్తున్నారు కదా, టొమాటో ప్లాంట్ కూడా వచ్చింది, బుజ్జి బుజ్జి టొమాటో ప్లాంట్స్. అండ్ దిస్ ఇస్ అగైన్ అరికా పామ్, అది కూడా బాగా పెరుగుతుంది. దిస్ ఇస్ అగైన్ గార్డెన్ రోజ్. పాలకూరలు వేసాను కదా అప్పుడు, పాలకూర కూడా చాలా బాగా గ్రో అవుతుంది. మళ్ళీ ఏమేమి సీడ్స్ అయితే వేసాను, ఒక వర్షం పడంగానే అసలు ఎంత బ్యూటిఫుల్గా ఇది క్రోటాన్ ఎంత బాగా పెరుగుతుందో అసలు కూడా. దిస్ ఇస్ అగైన్ బుజ్జి స్పైడర్ ప్లాంట్, కనిపిస్తున్నాయి కదా, ఇది చిన్న చిన్న స్పైడర్ ప్లాంట్స్. ఇదైతే ఎంత బుషిగా ఉందో అసలు, ఇండోర్ ప్లాంట్ అనుకుంటాను. దిస్ ఇస్ అగైన్ గార్డెన్ రోజ్. లీవ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయింది. ఇది నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. చేసినప్పుడు అయితే ఎగ్జాక్ట్లీ 3 leaves ఉన్నాయి. అసలు బతుకుతుందా లేదా అనిపించింది, కానీ ఇట్స్ ఆసమ్. తులసి చెట్టు, ఇవి చిన్న చిన్న దోసకాయ సీడ్స్ వేసాను కదా, అవి దోసకాయ సీడ్స్. అగైన్ దిస్ ఇస్ సమ్ క్రోటాన్. అంటే ఇలా డింగమనిగా డింగ్ 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 అని దీనికి అల్లుకుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆమో ఎంత పెద్దగా బుషిగా గ్రో అయిందో. దిస్ ఇస్ అగైన్ స్పైడర్ ప్లాంట్, కూడా చాలా బ్యూటిఫుల్గా గ్రో అయింది. సో ఫ్రెండ్స్, చాలా వర్షం పడుతున్నా నాకేంటంటే ఇది చూడాలి, ఈ ప్లాంట్స్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీ అందరితో షేర్ చేసుకోవాలని టెర్రస్ పైకి వచ్చి నేను షూట్ చేస్తున్నాను. అండ్ కెన్ సీ ఇట్స్ రైనింగ్. ఇట్స్ బ్యూటిఫుల్ ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే మెయిన్ థింగ్, ప్లాంట్స్కి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సంహవ్ మనం ఎంత నీళ్లు పోసినా ఒక్క వర్షం వస్తే చాలు, ప్లాంట్స్ అంతా వాటంతటవే చాలా హ్యాపీగా గ్రో అయిపోతుంటుంది కదా. సో నేను బాల్కనీలో కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా చూపించేస్తాను. చాలా. సో బాల్కనీలో కూడా అసలు చాలా మంచిగా ప్లాంట్స్ నేను ప్లేస్ చేశాను. అండ్ ఈ వర్షం వల్ల అవి కూడా చాలా బాగా గ్రో అవుతుంది. దీస్ ఆర్ అగైన్ పపాయా ట్రీస్, బయట ఇంటి బయట వస్తున్నాయి అనమాట. సో మీ అందరికి ఇందాకే చూపించాను కదా, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ తీసేసి అలా మెట్ల పైన పెట్టేశాను. సో దట్ మంచి వర్షం పడాలి, అప్పుడు నా ప్లాంట్స్ అన్నీ చాలా చాలా బాగా గ్రో అవుతుంది అని నేను అన్నీ బయట అలా పెట్టేశాను. టెర్రస్ పైకి వెళ్ళే దారిలో అలా ప్లేస్ చేసేసాను అనమాట. దే ఆర్ బ్యూటిఫుల్. యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్లాంట్ స్టాండ్, మీ అందరికీ తెలుసు కదా, మై ఫ్రెండ్ హ్యాస్ ప్రెజెంటెడ్ మీ ఫర్ మై బర్త్డే. సో అక్కడ సరిగ్గా వర్షం పడట్లేదని చెప్పి వాటర్ నేను అన్నీ తీసేసుకొని ఇక్కడ పెట్టేశాను. దిస్ ఈజ్ మై బాల్కనీ. మనం బాల్కనీకి వచ్చేసాము. తమలపాకు, అరికా పామ్, జేడ్, బుజ్జి స్పైడర్ ప్లాంట్. దిస్ ఈజ్ అగైన్ సమ్ అది పసుపు ప్లాంట్. ఇది అయితే పసుపు ప్లాంట్. ఎక్సెస్ వాటర్ ఉందని అలా పడేస్తున్నాను, ఎక్సెస్ వాటర్ ఉంటే మళ్ళీ కుళ్ళిపోతుందని. సో ఇదొక సెట్ ప్లాంట్, ఇది ఇంకో సెట్ ప్లాంట్ అనమాట. ఇక్కడ ఒక అరికా పామ్, ఫర్న్ ప్లాంట్ ప్లేస్ చేశాను. అండ్ దిస్ ప్లాంట్ ఇస్ కాల్డ్ ఎస్ సిడమ్ అనుకుంటాను. అండ్ ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్స్ ఏంటంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. అండ్ వర్షం పడితే అది ఇంకా బుషిగా గ్రో అవుతుంది. దిస్ ఈజ్ అగైన్ మనీ ప్లాంట్. ఈ క్రోటాన్కి రెడ్ కలర్ లిటిల్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇది మా యోగా మేడం ఇచ్చారనమాట. జస్ట్ ఒక కొమ్ము అలా పెట్టేయంగానే అది అంత స్ప్రెడ్ అయిపోయి జస్ట్ ఒక కొమ్మతోనే వచ్చేస్తుంది అనమాట. అలా పెడితే రెడ్ ఫ్లవర్స్ వస్తున్నాయి. అండ్ దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సేమ్ థింగ్ ఇట్స్ ఫర్ దిస్ ఆల్సో. ఇది కూడా గార్డెన్ రోజే. అండ్ ఇట్ హ్యాస్ అమేజింగ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. మొత్తం పింక్ కలర్ వచ్చేసాయి ఫ్లవర్స్. సో ఈ క్లిప్ ఏంటంటే, ఎండ వచ్చినప్పుడు స్లైట్ ఎండలో నా ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకు చాలా నచ్చింది. పార్షల్ షేడ్ కావాలి అండ్ పార్షల్ సన్లైట్ కావాలి ఈ ప్లాంట్స్కి, ఇండోర్ ప్లాంట్స్కి. సో నేను బాల్కనీలో ప్లేస్ చేసినప్పుడు పార్షల్ సన్లైట్ ఆఫ్టర్ ఫుల్ హెవీ రెయిన్ వస్తే
ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. అందుకే నేను ఒక క్లిప్ తీసాను అనమాట ఈ వీటివి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో గార్డెన్ రోజ్. ఒక్క వర్షం పడ్డాక అసలు ఆ ప్లాంట్కి అన్ని ఫ్లవర్స్ వస్తాయా అని అనుకోలేదు నేను ఎప్పుడు. 16 to 17 ఫ్లవర్స్ వచ్చాయి. సో నేను లిటరలీ కౌంట్ కూడా చేశాను, 16 to 17 ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దే వెరీ బ్యూటిఫుల్. ఇది జస్ట్ మార్నింగ్ ఒక కొంచెం సేపే వస్తాయి, మళ్ళీ ఈవినింగ్ అయిపోగానే అవి ఈవినింగ్ కూడా కాదు, ఒక 4-5 అవర్స్ తర్వాత మళ్ళీ వాడిపోతుంటుంది. జస్ట్ అలా కొమ్మ పెట్టేస్తే వచ్చేస్తుంది అనమాట గార్డెన్ రోజ్. అండ్ దే ఆర్ బ్యూటిఫుల్ ఫర్ హ్యాంగింగ్ ప్లాంట్స్. బేసికల్లీ మనము బాల్కనీస్లో కానీ ఇంట్లో కానీ పార్షల్ సన్లైట్, పార్షల్ షేడ్ వస్తే చాలు. సో మెయిన్ ఏంటంటే ఇవి చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్. అంటే గార్డెనింగ్కి ఎక్కువ మనకి ఐడియా లేకపోయినా, ఎలాంటి వాళ్ళన్నా పెద్దగా ఐడియా అక్కర్లేదు వీటికి. అండ్ ఒక కొమ్మ తెచ్చి ఈవెన్ ఫ్లోర్ ఉంటే మనం నేలలో పెట్టేస్తే కూడా అలా 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 స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ లైక్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వచ్చాయి. ఇది వరకు వేరే పాత ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పాట్లో ఉండింది. సో మేబీ నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ సాయిల్, ఇట్ నీడ్స్ లైక్ ఓపెన్ ఏరియా. టెర్రస్ పైన పెట్టేసరికి బ్యూటిఫుల్గా గ్రో అయిపోతుంది కదా, నాకు ఐడియా వస్తుందన్నమాట. సో నేను చెప్పాను కదా ఇందాక ప్లాంట్ స్టాండ్ అని, అది ఇలా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంట్లో కూడా దాన్ని ప్లేస్ చేయడం జరిగింది అప్పుడు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఐ జస్ట్ పుట్ సమ్ ప్లాంట్స్, ఐ పుట్ సమ్ షో పీస్ థింగ్స్. సో అలా ఇప్పుడు వాటికి వర్షం వస్తుంది కాబట్టి, వాటికి ఇప్పుడు వర్షం పడాలి, దే షుడ్ ఎంజాయ్ దో రెయిన్ అని చెప్పేసి నేను ఇండోర్ ప్లాంట్ స్టాండ్ కూడా బయట పెట్టేశాను. మీరు స్టార్టింగ్ క్లిప్లో అబ్జర్వ్ చేస్తే మొత్తం బయట పెట్టేశాను. ఇవి బుజ్జి బుజ్జి అరికా పామ్స్ అనమాట. సో ఈ మొత్తం ప్లాంట్ స్టాండ్ ఎన్ని వచ్చాయి, 5 వచ్చాయి. సో ఇలా స్టాండ్ ఉంటుంది మనకి. క్లీనింగ్ పర్పస్ కూడా చాలా చాలా ఈజీ, ఇది చాలా లో మెయింటెనెన్స్. సో బాల్కనీలో ప్లేస్ చేశాను, ఎందుకంటే ఇంట్లో అంటే ప్లాంట్స్కి పార్షల్ సన్లైట్ రావట్లేదనే ఫీలింగ్తో ఐ జస్ట్ పుట్ ఇట్ అవుట్ సైడ్. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్, మీరు జస్ట్ ప్లాంట్ స్టాండ్ అని కొట్టండి వచ్చేస్తుంది. సో ఇవి చిన్న చిన్న అరికా పామ్ ఇది. అండ్ ఇది మీరు చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది, ఇది ఐక్యా బ్యాగులో నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఐ జస్ట్ గ్రాబ్డ్ ఫ్యూ ప్లాంట్స్ అనమాట. అండ్ దోస్ ఆర్ దీస్. అండ్ ఇప్పుడు క్లైమేట్ చాలా చాలా బాగుంది. అండ్ సంథింగ్ ఫ్రై ఐటమ్ తింటే బాగుంటుందని నేను పునుగులు వేస్తున్నాను. ఇది పెద్ద రెసిపీ అని నేనేం అనుకోలేదు, బికాస్ అందరికీ తెలుసు ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ మిగిలిపోయిన ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి వేసేసి మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసేసుకొని ఇలా మనము చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవడమే, అంతే. మనకి ఇంకా కావాలి అని అంటే యూ కెన్ యాడ్ సమ్ అనియన్స్, యూ కెన్ యాడ్ సమ్ గ్రీన్ చిల్లీ, యూ కెన్ యాడ్ సమ్ అల్లం ఉంటుంది కదా, జింజర్ కూడా ఫైన్గా చాప్ చేసేసి వేసేసుకోవడమే, అంతే. సో ఇదంతా మాత్రము సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది. మనము హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏమవుతుందంటే లోపల సరిగ్గా ఉడకదు, సో అప్పుడు బాగుండదు టేస్ట్. దీనికి కాంబినేషన్గా మనకి పల్లీ చట్నీ కానీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టొమాటో చట్నీ, ఇవి ఏది ఉన్నా బాగుంటుంది. లేదు మనము ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీ వేస్తే జస్ట్ లైక్ దట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. ఎస్పెషలీ క్లైమేట్ చాలా చాలా బాగున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ అయితే చాలా బాగుంటుంది. సో మనము పునుగులు చేసేసుకుంటున్నాము. సో అది నీట్గా అలా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో ఈ విధంగా అది నీట్గా లోపల కూడా బాగా కుక్ అవ్వాలి. సో ఇందులో నేను ఇంకా అడిషనల్గా ఏం వేసానంటే ఇడ్లీ పిండి చేసుకునేటప్పుడే కొంచెం అటుకులు నానపెట్టి కూడా వేశాను. సో అప్పుడు ఏంటంటే పునుగులు అనేవి చాలా సాఫ్ట్గా అండ్ చాలా క్రిస్పీగా, చూస్తున్నారు కదా అసలు ఎంతో క్రిస్పీగా వచ్చింది. అండ్ ఈ బ్యూటిఫుల్ క్లైమేట్, అండ్ ఐ జస్ట్ సెడ్ హైదరాబాద్లో ఇది చాలా చాలా ఇట్స్ రెయినింగ్. అండ్ ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి పునుగులు చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. నేను పెద్దగా రెసిపీ అనేం కాదు, జస్ట్ లైక్ దట్ చేసుకున్నాను కదా అని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అలాంగ్ విత్ పునుగులు టీ పెట్టేసుకుందామా మరి.
జస్ట్ వేసింది ఏంటంటే చాయ్ మసాలా. ఈ చాయ్ మసాలా ఏంటంటే ఇందులో అన్ని హర్బ్స్ ఉంటాయి. హర్బ్స్ లైక్ మన సొంటి, మన పెప్పర్ పౌడర్, కొంచెం లవంగాల పొడి, ఇవన్నీ కొంచెం మిక్సీ పెట్టుకుంటాం కదా, అది జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే ఎస్పెషలీ ఈ కోవిడ్ టైమ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ ప్రాపర్టీస్ అని చెప్పేసి అది కూడా కొంచెం యాడ్ చేస్తాను. అండ్ ఇట్స్ ఆసమ్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మసాలా చాయ్ అనమాట. మసాలా చాయ్ రెడీ. టీ చల్లారిపోక ముందే మరి తాగేసేయాలి కదా. మీరు ప్లీజ్ దయచేసి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. టాటా బాబాయ్, సీ యూ.